నార్త్ వాళ్ళ చూపు తెలుగు వైపు, సౌత్లో మిగిలిన ఇండస్ట్రీల చూపు తెలుగు వైపు. అలాంటప్పుడు కొందరు హీరోయిన్లు మాత్రం తెలుగుకు దూరం దూరంగా ఎందుకు జరుగుతున్నారు? దూరం అయితే ఏం వస్తుంది? అసలు ఆ దూరం వాళ్ళు కోరుకున్నదేనా? జస్ట్ అలా వచ్చేసిందా? శ్రీలీల సినిమాలను ఎందుకు ఒప్పుకోవడం లేదు? స్పెషల్ సాంగ్ చేసిన పుష్ప 2 హీరోయిన్గా నటించిన రాబిన్ హుడ్ రిలీజ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప ఆమె చేతిలో ఇంకేం సినిమాలున్నాయి అని అంటే మొన్నటి దాకా ఆన్సర్ లేదు. కానీ తన చదువు కోసం గ్యాప్ తీసుకున్నట్టు అవన్నీ చెప్పేశాక ఓకే అని కుదటపడ్డారు ఫ్యాన్స్. ఆమె సంగతి అలా వదిలేస్తే మిగిలిన వారు తెలుగుకు దూరంగా ఎందుకుంటున్నారు? అసలు పూజా హెగ్డేకి ఏమైంది అని ఆరా తీస్తున్నారు. పూజా చేతిలో హిందీ తమిళ ప్రాజెక్టులున్నాయి కానీ తెలుగు సినిమాలు లేవు. కీర్తి సురేష్ కూడా అడపదడప అనువాద సినిమాలతో పలకరిస్తున్నారే గాని పెద్ద హీరోలతో తెలుగు మూవీస్ చేస్తున్న దాఖలాలు లేవు. అటు నయనతార కూడా కంప్లీట్గా తమిళ్లోనే చేస్తానని బౌండరీలు గీసుకున్నట్టు కనిపిస్తోంది. రకుల్, రాశి కన్నా ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసేవారు. ఏదో ఒక ప్రాజెక్టుతో తెలుగు వారికి దగ్గరగా ఉండేవారు. కానీ ఇప్పుడు అనువాద సినిమాలతో కూడా పలకరించడం గగనమైపోయింది. సమంత నార్త్లో ఏవో డిజిటల్ ప్రాజెక్టులు చేస్తున్నా తెలుగులో మా ఇంటి బంగారం ప్రాజెక్టును చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇంకేం చేస్తారంటే ఇప్పటికైతే నో ఆన్సర్. యంగ్ హీరోయిన్లలో నజ్రియా, మమితా బైజు లాంటి మలయాళ హీరోయిన్లకు మన దగ్గర ఎమ క్రేజే వచ్చింది. కానీ వాళ్ళెందుకో తెలుగు ప్రాజెక్టుల వైపు చూడట్లేదు. కృతి శెట్టి కూడా తెలుగు తప్ప అదర్ లాంగ్వేజెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నా కోసం సీతారామంని మించిన సబ్జెక్టులను మేకర్స్ రెడీ చేస్తున్నారు. అలాంటి కాన్సెప్టులు వచ్చినప్పుడు తప్పక సినిమాలు చేస్తానంటున్నారు మృణాల్. విషయం ఏదైనా టాలీవుడ్కి కొందరు హీరోయిన్లు క్రమక్రమంగా దూరం అవుతున్నారన్నదే నిజం.